ఇండియా యొక్క ఫారెన్ పాలసీ అనేది మెచ్యూర్ స్టేజ్కి వెళ్ళినట్టు రీసెంట్ డేస్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి అనేక రకాలైన కారణాలు మనం చెప్పుకోవచ్చు. పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్లో సహాయం చేసిన టర్కీ సంస్థలని, తర్వాత టర్కీకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్మేనియా కానీ, గ్రీస్ కానీ, లేకపోతే సైప్రస్ కంట్రీస్కి బ్రహ్మాస్ మిసైల్ని, అస్త్రా మిసైల్స్ని అండ్ పినాకా రాకెట్ సిస్టమ్స్ని ఆఫర్ చేయడం, దాంతో టర్కీకి కళ్లెం విధించడం. అట్లానే కాకుండా చైనాకి కూడా రీసెంట్గా మన సత్తా ఏంటో రుచి చూపించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇండోనేషియా విజిట్ చేశారు. విజిట్ చేసిన సందర్భంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బ్రహ్మాస్ మిసైల్ని, అస్త్రా మిసైల్స్ని సౌత్ చైనా సీలో చైనాకి, ఏషియన్ కంట్రీస్కి, ముఖ్యంగా ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్ ఈ కంట్రీస్తో చైనాకి డిస్ప్యూట్ ఉంది. ఈ ఏషియన్ కంట్రీస్తో చైనాకి డిస్ప్యూట్ ఉంది. చైనా వేరే దారి లేక చైనా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడంలో ఇండియా కనుక ముందుకెళ్తే యాక్ట్ ఈస్ట్ ఏషియా పాలసీలో భాగంగా మనం కొంత ఎడ్జ్ని కనపరిచినట్టు అవుతుంది. రీసెంట్ డేస్లో అదే జరుగుతుంది. ఏం జరిగింది, కనెక్ట్ ది డాట్స్ ఒకసారి మనం చూస్తే, మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని అబయన్స్లో ఉంచాం. అంటే ఇండస్ వాటర్ ట్రీటీని మీరు బ్లడ్ అండ్ వాటర్ సేమ్ రూట్లో ఫ్లో అవ్వవు అని చెప్పేసాం. దాంతో ఇండస్ వాటర్ ట్రీటీని మనం వరల్డ్ బ్యాంక్ కుదించిన ఈ ట్రీటీని ఆపేసాం. దాంతో పాకిస్తాన్కి ఫ్లో అయ్యేటువంటి వాటర్ పర్సంటేజ్ తగ్గింది. దాంతో అక్కడ ఎకనామికల్ బ్రేక్ డౌన్ అవుతుంది, అగ్రికల్చర్ మెల్ట్ డౌన్ అవుతుంది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో పీపుల్కి కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా తగినంత దొరకలేని పరిస్థితి. అప్పుడు చైనా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, అప్పర్ రైపేరియన్ కంట్రీ ఇండియా, లోవర్ రైపేరియన్ పాకిస్తాన్, కాబట్టి పాకిస్తాన్కి వాటర్ని కట్ చేసింది. మేము బ్రహ్మపుత్రాన్ని చూస్తే అప్పర్ రైపేరియన్ మేము, లోవర్ రైపేరియన్ ఇండియా, మేము దాన్ని కట్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటుంది. కానీ ఇక్కడ చైనా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, బ్రహ్మపుత్ర మ్యాక్సిమం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం నుంచి ఎక్కువగా ఫ్లో అవుతుంది, అదర్ ట్రిబ్యూటరీస్ నుంచి. ఎర్లాంగ్ సాంగ్పో నుంచి వచ్చే వాటర్ తక్కువ, ఒకవేళ వచ్చిందే అని అనుకుందాం. అది కనుక వాళ్ళు కంట్రోల్ చేస్తే, చైనా కనుక ఎక్కువ డ్యామ్స్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తుంది, ఇంకా చేసేదే ఉంది, ఇంకా ఎక్కువ చేసి దాని ఫ్లోని కనుక ఆపితే మనం ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చాం. అదే ఏంటంటే, ఇండోనేషియాతో టైఅప్ అయ్యి సబాంగ్ పోర్ట్ అని ఒక పోర్ట్ని డెవలప్ చేస్తున్నాం. ఈ సబాంగ్ పోర్ట్ అనేది ఇండోనేషియాలో ఉంది, స్ట్రైట్ ఆఫ్ మలక్కాకి చాలా దగ్గరగా ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ మలక్కాను ఏం చేస్తుందంటే, ఇండియన్ ఓషన్ని, తర్వాత సౌత్ చైనా సీని, తర్వాత చైనాని, ఈ మూడింటిని కనెక్ట్ చేస్తుంది. చైనా యొక్క ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అదర్ వరల్డ్స్తో ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుంచే వెళ్ళాలి. అక్కడే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనకి ఇంపార్టెంట్ కమాండ్ ఉంది. దాంతోపాటు స్ట్రైట్ ఆఫ్ మలక్కా కూడా చాలా దగ్గరగా ఉంది. స్ట్రైట్ ఆఫ్ మలక్కాలో సబాంగ్ పోర్ట్ని కనుక మనం డెవలప్ చేయగలిగితే ఇండియన్ నేవీ ప్రెజెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాంతం మొత్తం మనం ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ప్రభావం పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. టిట్ ఫర్ టాట్ అన్నమాట ఇది. సో మీరు కనుక బ్రహ్మపుత్ర ఫ్లోని ఆపదలుచుకున్నారా, మేము స్ట్రైట్ ఆఫ్ మలక్కా సంగతి చూస్తామని సబాంగ్ పోర్ట్ని మనం డైరెక్ట్గా డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. చూసారా కనెక్ట్ ది డాట్స్ ఎలా వచ్చాయో. ఇలా జియో పాలిటిక్స్లో అఫెన్సివ్ డిఫెన్సివ్ మెకానిజాన్ని మనం ఫాలో అవుతున్నాం ఇప్పుడు మనం. సో ఇంతకుముందు డిఫెన్సివ్ మెకానిజం ఆలోచించాలి, ఎవరైనా కొడితే మనం అడ్డు పెట్టుకోవటమే తప్ప మనం అఫెన్సివ్ మెకానిజంకి వెళ్ళే వాళ్ళం కాదు. ప్రజెంట్ మాత్రం ఆ అఫెన్సివ్ మెకానిజం కనిపిస్తుంది. యాక్చువల్గా దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫారెన్ పాలసీగా మనం